ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని యోబు గ్రంథము 2వ అధ్యాయములకు తెరువు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాము. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపము వలె, నైవేద్యం వలె మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నదని మీరు అంగీకరిస్తూ ఉన్నారని నమ్మి స్తుతిస్తూ ఉన్నాను. ప్రవ్వా, దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి, మాకు పరిచర్య చేయండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే సిరీస్లో బైబిల్ గ్రంథములో ఉన్న దైవజనుల జీవితాల్లోంచి అనేక పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యోబును గుర్చినటువంటి భాగాన్ని మనం చదువుకున్నాము. గడిచిన వారములో మనము చెప్పుకొని సంగతి మీ అందరికీ తెలిసినదే. యోబు ఏ కారణము లేకుండా శోధించబడటం అనేది మనందరికీ తెలిసినదే. లేదా అపవాదైనటువంటి సాతానుడు దేవుని యొద్ద నుంచి అనుమతిని పొందుకొని యోబును శోధించడం మనందరికీ తెలిసినదే. ఒక్క దినములోనే ఆయన సమస్తాన్ని కోల్పోయినట్లుగా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. అయితే సమస్తాన్ని కోల్పోయిన తన భార్య వచ్చి, నీవెందుకు ఇంకా యథార్థతను విడిచిపెట్టవు, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని ఆయనతో పలికినప్పుడు, యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవద్దని చెప్పి, ఇదిగో మేలు చేసినప్పుడే దేవుడా, కీడు చేసినప్పుడు దేవుడు లేడా అని చెప్పి, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునెను, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చి తిని గనుక దిగంబరిగా నేను వెళ్తాను అని చెప్పి దేవుణ్ణి స్తుతించినట్లుగా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ మాట మరొకసారి చదువుతాను. 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో
ఏ విషయమందును యోబు నోటి మాటతోనే నేను పాపము చెయ్యలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, తనకున్నదంతా కోల్పోయినా చివరకు తన శరీరము ఆ శరీరం అంతా గాయముల చేత, కురుపుల చేత ఆయన బాధించబడిన యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ సంగతిని తెలుసుకున్నటువంటి అతని స్నేహితులు, మిత్రులు వచ్చి ఆయనను ఆదరించడానికి, ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మధ్య ఎక్కడో చిన్న వీడియో నేను చూశాను. అదేంటంటే, కొంతమంది ఉంటారంట, ఆదరించడానికి రెడీగా ఉంటారంట. వీళ్ళెప్పుడు బాధల్లో ఉంటారా? వీళ్ళెప్పుడు సమస్యల్లో ఉంటారా? వీళ్ళెప్పుడు కష్టంలో ఉంటారా? మేము వారిని ఓదార్చడానికి మాకెప్పుడు అవకాశం దొరుకుతాదని కనిపెడుతూ ఉంటారంట కొంతమంది. నిజమేనేమో. ప్రియులారా, యోబు స్నేహితులు మంచివారే అయ్యుండొచ్చు, నేను కాదంటలేదు. కానీ యోబు పరిస్థితిని చూసి వారు ఆయన దగ్గరకు వచ్చి దూరమున నిల్చొని ఆయన్ని చూసి పోల్చుకోలేక, ఆయనకు కలిగిన బాధను బట్టి, ఆయనకు కలిగిన శ్రమను బట్టి ఆయన్ని ఓదారుస్తూ వీరు కూడా బట్టలు చింపుకొని మౌనముగా మాటలాడక ఆయనతో పాటు ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యోబు గ్రంథంలో 3వ అధ్యాయము నుంచి 37వ అధ్యాయం వరకు కూడా యోబు తన స్నేహితులకు మధ్యన జరిగినటువంటి సంభాషణ మనకు కనబడతా ఉంది. సుదీర్ఘమైన సంభాషణ. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడము, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడము, ఆ విధముగా సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబు స్నేహితులు వచ్చి యోబును అనేక సంగతులు చెప్పడము, లేదా ఫలానా విషయంలో ఈ విధముగా ఉన్నావు అని ఆయన్ని హెచ్చరిక చేయడము, లేదా ఆయనకు బోధపరచడము ఒకవైపును చూస్తూ ఉన్నాము. యోబు వారు చెప్పిన మాటలు విని దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. కనుక 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు ఒక సుదీర్ఘమైన సంభాషణ యోబు స్నేహితుల మధ్య మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుదీర్ఘమైన సంభాషణలో అనేకమైన సంగతులు వారు మాట్లాడినట్లుగా, అనేక సందర్భాలలో యోబు వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా అనేకమైన విషయాలు మనము చూడవచ్చు, లేదా మనము కనుగొనవచ్చు. కానీ మచ్చుకి ఒక 2-3 సందర్భాలు మాత్రము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన మాట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో చూసినట్లయితే ఒక్కసారి ఆ మాటలు మనం చదువుదాము. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం ఈ విధముగా ఉంది. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా విమోచకుడు సజీవుడు. ఆయన ఎంత కష్టం అనుభవించినా, బాధను అనుభవించినా, శ్రమ అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, కుటుంబాన్ని కోల్పోయినా, తన భార్య వచ్చి తనను నిందించినా, తన స్నేహితులు వచ్చి తన మీద నేరం మోపుతున్నా, ఆయన చెప్పినటువంటి ఒక నిరీక్షణకరమైన మాట ఏమిటంటే, నా దేవుడు సజీవుడు. మై రిడీమర్ లివ్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబు గ్రంథంలో ఇది చాలా మంచి మాట, మనకు కావలసినటువంటి చాలా స్వచ్ఛమైనటువంటి మాట. నా విమోచకుడు సజీవుడు. నేను విమోచించబడతాను. ఏ పరిస్థితి గుండి వెళ్ళినా,
ఏ స్థితి గుండా వెళ్ళినా, ఎటువంటి శ్రమలు మన చుట్టూ ఉన్నా, ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన మన చుట్టూ ఉన్నా, దేవుని యొక్క విడుదల మనతో ఉందనే సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి మాట, ఒక ఆణిముత్యము లాంటి మాట ఇది. అవును, మనకు కూడా అటువంటి నిరీక్షణ ఉండాలి. మన శ్రమలు, మన బాధలు, మన సమస్యల్లో, మన ఇరుకు ఇబ్బందుల్లో, మన అనారోగ్యంలో, మన ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిపించగలడు, ఆయన సజీవుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సజీవుడైన దేవునిని మనము ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచి మాట. ఇదిగో నా విమోచకుడు సజీవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాము. చూడండి, అదే యోబు గ్రంథము, యోబు గ్రంథంలో ఇంకొక మాట మనకు కనబడతా ఉంది. 23వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట మనకు కనబడతా ఉంది. నేను వెలుచున్న మార్గాన్ని నేను ఎరుగుదును అని యోబు అంటూ ఉన్నాడు. 23వ అధ్యాయము 10వ వచనము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబిస్తున్నటువంటి సాక్ష్యము, నేను వెళుతున్న మార్గము ఆయనకు తెలిసే ఉన్నది. నీ పరిస్థితిని, నీ స్థితిని నీ స్నేహితులు అర్థం లేకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ సంఘం అర్థం చేసుకోలేకపోవచ్చు, చివరికి నీ పాస్టర్ గారు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు అర్థం చేసుకోగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబిస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. మంచి మాట, మంచి ఆశీర్వాదకరమైనటువంటి తలంపు. నేను శోధింపబడిన తరువాత, ప్రియులారా, చాలా మంది శోధనలంటే భయపడిపోతూ ఉంటాం. అయ్యో, నాకు శ్రమలా, నాకు బాధలా, లేకపోతే నాకే ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, శ్రమలో దేవుని ఆశీర్వాదాన్ని మనము చూడగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అంటే, మనలను సువర్ణం వలె దేవుడు మారుస్తూ ఉన్నాడనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యోబిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నన్ను శోధించిన తరువాత, నన్ను పరిశోధించిన తరువాత, ఈ శ్రమల గుండా నేను వెళ్ళిన తరువాత, ఈ బాధల గుండా నేను వెళ్ళిన తరువాత సువర్ణములాగా నేను మార్చబడతాను అని యోబు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మీలో చాలా మందికి బంగారు ఆభరణాలంటే ఇష్టం ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలకి. తప్పేమీ కాదు. అయితే మీరు ఒక మంచి బంగారు ఆభరణం చేయించుకోవాలి అంటే, బంగారపు ముద్ద మీరు తీసుకెళ్తే దాన్ని, ఆ ఆభరణాన్ని తయారు చేసే వ్యక్తి, ఆ కంసాలి, దాన్ని మరిగించి దాంట్లో ఇంకేదైనా ఇతర లోహాన్ని కలిపి సుత్తుతో కొట్టి కొట్టి మీకు నచ్చినటువంటి ఆకారంలో దాన్ని తయారు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యో, నేను బంగారు ముక్కనిచ్చాను, మెరిసిపోతుంది,
ఈ బంగారు ముక్కనిస్తే నువ్వేంటయ్యా దాన్ని మరగబెడతా ఉన్నావు? మరగబెట్టాలి. మలినం పోవాలి అంటే దాన్ని ఆ మరగబెట్టాలి, అగ్నిలో కాల్చాలి, సుత్తితో కొట్టాలి. ఏమండి? అవన్నీ చేసిన తర్వాతే మనకు నచ్చిన ఆకారంలో ఆ ఆభరణం అనేది తయారవుతూ ఉంటుంది. అలాగే ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు ఒక మంచి పాత్రగా మనము చెయ్యబడాలి అంటే, దేవుని కొరకు ఒక మంచి పనిముట్టిగా మనం చెయ్యబడాలి అంటే తప్పక ఆ పరిస్థితులు గుండా, శ్రమల గుండా మనం వెళ్ళి ఇబ్బంది కొలుములో కాల్చబడి సువర్ణముగా మలచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు శ్రమలు అనుభవించినప్పుడు, అవమానాలు అనుభవించినప్పుడు, లేదా నిందలు అనుభవించినప్పుడు వాటిని మనము సాధనాలుగా ఎంచుకొని వాటి ద్వారా దేవుడు మనకు ఎటువంటి పాఠాలు నేర్పిస్తున్నాడో గ్రహించుకొని మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికైనా అదే పద్ధతి, మీకైనా నాకైనా అదే పద్ధతి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇంతకు ముందు ఆ ఒక మాట మనం చెప్పుకున్నాము. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మన ప్రభువు, మన రక్షకుడు, మన రాజు, మన విమోచకుడు ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుడే ఆయన్ని శ్రమల గుండా పంపించాడు. ఆయన ఏ పాపము చెయ్యలేదు. అయినప్పటికీ నీ కొరకు, నా కొరకు శ్రమను అనుభవించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మనమైతే మన స్వకీయ దురాశలను బట్టి, మన పాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన తెలివి తక్కువతనాన్ని బట్టి మనం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము. కానీ మన రక్షకుడు, మన విమోచకుడు శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథములో నుంచి ఒక మంచి పాఠాన్ని మనము నేర్చుకుందాము. అదేమనగా శ్రమల వలన మనము సువర్ణముగా మలచబడదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుమతించినప్పుడు, దేవుడు మన జీవితాల్లో శ్రమల గుండా పంపించినప్పుడు ప్రియులారా, బెదిరిపోక, చెదిరిపోక, దేవుణ్ణి అసహించుకోక, దేవుణ్ణి దూషించుకోక, ఈ శ్రమల వలన నేను నేర్చుకోవలసిన పాఠం ఏమిటో నాకు నేర్పించు తండ్రి అని ఆయన సన్నిధిలో మొర్రపెట్టి శ్రమను జయించిన వారముగా మనం ఉండాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు గారిస్తున్న మొదటి సాక్ష్యం ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు. ఆయన ఇస్తున్నటువంటి రెండవ సంగతి లేదా రెండవ సాక్ష్యం ఏంటంటే, నేను వెళ్ళుచున్న మార్గము నేను ఎరుగుదును, శ్రమలలో గుండా వెళ్ళినప్పుడు నేను సువర్ణముగా మలచబడుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ యోబు గ్రంథములో ఒక ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వాక్యము ఇంకొకటి చూద్దాము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనములో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఎస్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమై ఉన్నది, లేదా జ్ఞానమునకు మూలమై ఉన్నది. ప్రియులారా, దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉన్నాము అంటే
గడిచిన వారములో మనం చెప్పుకున్నట్లుగా మన కుటుంబముతో సహా దేవుని సన్నిధిలో కనబడుటకు మనము తీర్మానము తీసుకోవలసి ఉన్నది. పిల్లల విషయంలో కూడా పశ్చాత్తాపపడి పశ్చాత్తాపములోనికి వారిని నడిపించి ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుట ద్వారా దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉన్నాము అనటానికి సాదృశ్యముగా ఉంటూ ఉందనే సంగతిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందులి భయము భక్తి జ్ఞానమునకు మూలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబు గ్రంథములో నుండి మనము నేర్చుకోగలిగినటువంటి కొన్ని సందర్భాలు ఇక్కడ మనము చూసాము. చెప్పుకున్నట్లుగా 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు కూడా యోబు తన స్నేహితులకు మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుదీర్ఘమైనటువంటి సంభాషణ, సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు. ప్రియులారా, దానిని సంభాషణ అనే కంటే వాదోపవాదాలు అనుకుంటే మంచిదేమో. ఎందుకంటే యోబు స్నేహితులు యోబు మీద ఏవో కొన్ని సంగతులు చెప్తూ ఉన్నారు. యోబు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఈయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. కానీ ప్రియులారా, యోబులో కనబడుతున్నటువంటి ఒక వెలితి ఏంటంటే ఆయన ఆ, ఆయన విస్తారంగా మాట్లాడినట్లుగా కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన నోటి మాటలో దోషం లేకపోవచ్చు, లేదా ఆయన దేవుణ్ణి దూషించకపోవచ్చు, కానీ ఆయన సంభాషణ మాత్రము విస్తారంగా ఉంది. వింటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క సంగతి మాత్రము యోబు జీవితంలో వెలితిగా కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట ఒక్కసారి చదువుదామా? చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఎస్, విస్తారంగా మాట్లాడడంలో ఎక్కడో ఒక చోట దోషం ఉంటుంది. విస్తారంగా మాట్లాడడంలో ఎక్కడో ఒక చోట దోషము కనపడుతుంది. కనుక యోబు విస్తారముగా మాట్లాడడం అనేది దేవుని దృష్టిలో అంత మంచిది కాదేమో అనిపిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ యోబు గ్రంథంలో ఒక విశేషమైన సంగతి ఏంటంటే, యోబు స్నేహితులు విస్తారంగా మాట్లాడుకున్నా, వాదోపవాదాలు చేసుకున్నా, 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు కూడా దేవుడు చాలా మౌనముగా వారి సంభాషణను ఆలకిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చాలా విశేషమైన సంగతి. ప్రియులారా, యోబు కష్టములోనే ఉన్నాడు, బాధలోనే ఉన్నాడు, శ్రమలోనే ఉన్నాడు, దుఃఖములోనే ఉన్నాడు. ఏ విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవుని నామానికే మహిమ కలుగును గాక అని దేవుణ్ణి స్తుతించాడు. కానీ తన స్నేహితులతో మాత్రము విస్తారంగా మాట్లాడినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుడు ఆ సంభాషణను అలాగా తేరి చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇది ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పాత్రలు పెట్టుకొని, చిన్న చిన్న ఏవో వారు ఆట వస్తువులు పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దలు మాట్లాడినట్టు ఆడుకుంటూ ఉంటారు. మనము అలాగా పైనుంచి చూసి చిన్న పిల్లల మాటలు అని మనం అనుకుంటూ ఉంటాం. వాటిని మనం లెక్క చెయ్యం. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా చిన్నపిల్లల మాటలే అవి.
యోబు స్నేహితులు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా పైనుంచున్న దేవుడు దాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడేమో. చిన్నపిల్లలు ఆటలాడుకుంటున్నారులే అని మనం ఎలా నవ్వుకుంటామో, యోబు స్నేహితులు మాట్లాడుకుంటా ఉండినప్పుడు, సంభాషించుకుంటా ఉండినప్పుడు, వాదోపవాదాలు చేసుకుంటా ఉన్నప్పుడు పైనుంచి జ్ఞానవంతుడైన దేవుడు వారిని చూసి నవ్వుకుంటూ ఉన్నాడేమో. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీరికే తెలియదు అన్నట్టుగా. ప్రియులారా, 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు కూడా దేవుడు మౌనంగా వారి మాటలు ఎంతో శ్రద్ధగా, ఎంతో సహనముతో విని 38వ అధ్యాయంలో ఆయన ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. ఆ మాటలు ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయంలో చూసినట్లయితే, సుడిగాలిలో నుండి యెహోవా యోబుతో మాటలాడిన మాటలు మనకు కనబడతా ఉన్నాయి. 38వ అధ్యాయము మొదటి నుండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి ద్వైధనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసివేసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తుగుట్టుగాను చేసినప్పుడు నీ ఉంటివా? ప్రియులారా, దేవుడు మాట్లాడితే లేదా దేవుడు ప్రశ్నిస్తే మనుష్యుడు దానికి సమాధానం చెప్పుకోగలడా? దేవుడు ప్రశ్నిస్తే సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు మనుష్యుడిని ప్రశ్నిస్తే మనుష్యుడు సమాధానం చెప్పగలడా? ప్రియులారా, మనుష్యుని దగ్గర సమాధానము ఉండదు. యోబు యథార్థపరుడైనా, నీతిమంతుడైనా, న్యాయము జరిగించేవాడైనా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నవాడైనా, దేవుడు ప్రశ్నించినప్పుడు ఆయన ఎదుట నిలవగల శక్తి ఏ మనుషునికి లేదు, యోబుకు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు యోబు ఏమంటున్నాడో చూసారా? ఒక్కసారి 40 అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఎస్, ప్రతి మనుష్యుని యొక్క సమాధానము ఇదే. ఎంత గొప్పవారైనా, ఎంత జ్ఞానము కలిగివారైనా, ఎంత భక్తి కలిగిన వారైనా దేవుడు ప్రశ్నించినప్పుడు, నీవెక్కడున్నావయ్యా ఈ సృష్టిని చేసినప్పుడు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, ఈ సముద్రానికి అడ్డుగోడ కట్టినప్పుడు, ఈ సముద్రానికి తలుపులు వేసినప్పుడు, లేదా ఈ సృష్టిని చేసినప్పుడు నీవెక్కడున్నావు అని దేవుడు యోబును ప్రశ్నిస్తే, యోబు అంటున్నాడు, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. హల్లెలూయా. నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నాను అంటే నేను మాటలాడలేను, నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేను, నీకు సమాధానము చెప్పలేను. ఏ మనుష్యుడు దేవునికి సమాధానము చెప్పలేడండి. దేవుడు మాట్లాడితే, ప్రియులారా, దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. మనుష్యుడు విర్రవీగిపోవచ్చు, మనుష్యుడు ఏవేవో చెప్పొచ్చు,
మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, దేవునికి వ్యతిరేకంగా దూషించొచ్చు, కానీ దేవుడు ప్రశ్నిస్తే, దేవుడు అడిగితే దానికి సమాధానం చెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో దేవుని దూషించేవారు అనేక మంది ఉన్నారు. కానీ వారందరూ తీర్పు పొందుతారు. ఎవరైనా ఎంత గొప్పవాడైనా, ఎంత కొద్దివాడైనా, దేవుణ్ణి దూషించిన వారందరూ తీర్పు తప్పక పొందుతారు. అయితే ఒక విషయాన్ని గమనించాలి, దేవుడు సహనముతో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన సహనాన్ని మనము చేతగానితనముగా తీసుకోకూడదు. దేవుడు సహనముతో కనిపెడుతూ ఉన్నాడు. ఆ సమయం వస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రత్యుత్తరం ఇచ్చే సమయం వస్తుంది. 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు సుదీర్ఘమైన సంభాషణ జరుగుతుండగా, వాదోపవాదాలు జరుగుతుండగా దేవుడు సహనముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రశ్నించే ఒక సమయం వచ్చింది, వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి యోబు దగ్గర సమాధానం ఏమీ లేదండి. ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడగా యోబు పశ్చాత్తాపపడతా ఉన్నాడు. 42వ అధ్యాయము 2వ వచనం నుండి చూసినట్లయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియు నెరుగుక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. మంచి పశ్చాత్తాపము. యోబు అంటూ ఉన్నాడు, దేవా, నా బుద్ధికి మించిన మాటలు, నా జ్ఞానానికి మించిన మాటలు, నా స్థాయికి మించిన మాటలు నేను మాట్లాడి నీకు వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నానని యోబు ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, ఏమియో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగదును, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలియక, అజ్ఞానము చేత ఏవో మాటలాడాను. తెలియక, నాకు తెలిసి తెలియని సంగతులను అజ్ఞానంగా నేను మాట్లాడాను. దేవా, ఇప్పుడైతే నేను ఈ బూడిదలో కూర్చొని పశ్చాత్తాపపడుచు ఉన్నానని యోబు దేవుని ఎదుట ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట పశ్చాత్తాపపడవలసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మనుష్యుడైనా దేవుని ఎదుట పశ్చాత్తాపపడవలసినదే. ఎందుకంటే మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచన, దేవునికి వ్యతిరేకముగా జీవించిన మన జీవితము మనందరికీ తెలిసినదే. మన జ్ఞానము దేవుని ఎదుట ఎందుకు కొరగానిదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడైన యోబు దేవుని ఎదుట పశ్చాత్తాపపడతా ఉన్నాడు. దేవా, నా జ్ఞానం ఏపాటిది అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమాడీడైన ఎలీఫజుకి ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక పాపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఒక యోబుని మాత్రమే కాదు, యోబు యొక్క స్నేహితులను కూడా దేవుడు గద్దిస్తూ ఉండినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సరే, ఒక విశేషమైన సంగతి ఏంటంటే, అపవాది దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని యోబును శోధించాడు. ఆ శోధనలో
యోబు నెగ్గాడు అని నేను చెప్తూ ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నోటి మాట చేతనైనా ఆయన పాపం చెయ్యలేదు, దేవుణ్ణి దూషించలేదు. చివరకు తన భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణమని చెప్పినా ఆమె మాట ఆయన లక్ష్య పెట్టక, మేలు చేసినప్పుడు దేవుడున్నాడు, కీడు చేసినప్పుడు కూడా దేవుడున్నాడనే సంగతిని గ్రహించి యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునని చెప్పి విస్తారమైన మాటలు మాటలాడినందువలన పశ్చాత్తాపపడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా వెంటనే జరిగిపోయింది. అయితే దేవుడు యోబును విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏ విధముగా యోబును ఆశీర్వదించాడో ఈ చివరి అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. 42వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండంతల ఆశీర్వాదము, రెండంతల దీవెన. ప్రియులారా, యోబు సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు రెండంతలుగా ఆయనను ఆశీర్వదించినట్లుగా మనకు కనబడతా ఉంది. 42వ అధ్యాయము ఆ చివరి మాటలు చదివినట్లయితే ఈ విధముగా మనకు కనబడతా ఉంది. 12వ వచనములో నుండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడి గాడిదలను కలిగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శోధించబడినప్పటికీ, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ, బూడిద ఆయనకు ఆ ఆ అన్నపానముగా అయినప్పటికీ, ఏమండి, తన శరీరము ఆ యొక్క ఆ ఆ చివికిపోయి తన శరీరాన్ని చెల్లపెంకు తీసుకొని ఆయన గోకుకున్నప్పటికీ రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబునకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏ పరిస్థితుల్లోనైనా యథార్థంగా నమ్మకంగా మనం ఉండగలిగితే రెండంతల ఆశీర్వాదము చేత దేవుడు మనల్ని దీవిస్తాడనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 14వ వచనములో, అతడు పెద్దదానికి యమీమా అనియు, రెండవ దానికి కెజి అనియు, మూడవ దానికి కెరహంపక్కు అనియు పేర్లు పెట్టెను. 15వ వచనములో, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులకు 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు, క్షేమకరమైనటువంటి ముగింపు. ప్రియులారా, యోబు శోధించబడ్డం మనందరం చూస్తూ ఉన్నాము. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము. తనకున్న సమస్తాన్ని కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంతో బాధ చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బాధ పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు ముగింపులో ఆయనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా కుమార్తెలను కుమారులను ఇచ్చి ఉన్నాడు.
ఆయనకున్న పశు సంపదను రెండంతలు చేసి ఉన్నాడు. ఆ ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. అంత మంచి ఆశీర్వాదముతో దేవుడు యోబును తిరిగి ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవుని వాక్యములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శోధన అనేది లేవా శ్రమలు అనేవి జీవితంలో అనుభవించబడినప్పుడు అది మన మేలుకి అనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అందుకే ఇక్కడ తెలియచేయబడుతుంది, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి. అందుకే మనం చెప్పుకుంటూ ఉన్నాము, యోబు బహుశా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవించిన కాలంలో జీవించి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆ టైంలోనే అంతకాలం వాడు బ్రతికారు. ఏమండి, ఆయనకి శ్రమలు వచ్చిన తరువాత మరొక 140 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఏమండి, 140 సంవత్సరములు బ్రతికి కుమారులను 4 తరముల వరకు చూసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి అండి. 4 తరముల వరకు వారిని చూడగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదము ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఎస్, ఆయన జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడింది, దేవుని చిత్తము నెరవేర్చబడింది. అందుకే యోబును గురించి ఈ దినాన మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయన శ్రమలను గురించి కథలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యోబు దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బందైనా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా మన విశ్వాసం నుండి తప్పిపోకుండా, ప్రియులారా, మనం వెళ్తున్నటువంటి ఆ మార్గము నుండి మనము తప్పిపోకుండా యోబు వలె పట్టుదల కలిగి ఓపికతో కనిపెట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక్క మాట చదువుదాము. యోబు జీవితంలో నుండి యాకోబు గారు ఆయన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక చోట ఈ విధంగా అంటూ ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనము. ప్రియులారా, యోబును గురించి మనము ధ్యానం చేసుకోగలిగినప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక సంగతి, యోబు కలిగినటువంటి ఆ సహనము, సహించుకునేటువంటి గుణము. ఇది దైవ గుణం ప్రియులారా. దేవునికి ఎంతో సహనము. ఆయన సహనాన్ని మనం అర్థం చేసుకోలేము. నిజమే. ఏమండి, అందుకే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సహనము అని. ఎస్, ఏమండి, దేవుని సహనాన్ని మనము అర్థం చేసుకోలేము. ఎంతగా సహించుకోగలడంటే, దేవుని సహనానికి మించిన సహనం ఇంకెవ్వరికీ ఉండదు. తను చేసినటువంటి సృష్టి అయినటువంటి దేవదూతలు, తను చేసినటువంటి సృష్టి అయినటువంటి మనుష్యులను నాశనము చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు సహించుకొని జరగవలసినటువంటి పద్ధతిని, క్రమాన్ని ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోబు జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన సహనాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన యథార్థతను అర్థం చేసుకోవాలి. యథార్థమైన హృదయముతో సహనము కలిగి దేవుని చిత్తాన్ని చేయటానికి మనము సమర్పించుకున్నట్లయితే
యోబు జీవితంలో నుండి మంచి పాఠాన్ని మనము నేర్చుకున్న వారం అవుతాము. కనుక ఈ ఉదయకాల సమయంలో యోబు జీవితంలో నుండి మంచి సహనాన్ని మనము నేర్చుకోవాలి అని మరొకసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ నా మాటను ముగిస్తూ ఉన్నాను. అటువంటి పరిశుద్ధ కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా యోబు నా విమోచకుడు సజీవుడు, నేను శోధింపబడిన మీదట సువర్ణం వలె మారెదను, దేవుని యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవా, మా జీవితాల్లో కూడా మీ చిత్తాన్ని చేయటానికి మేము సహనము కలిగి ఉండుటకు మాకు నేర్పించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక సార్లు మేము తొందరపడుతూ ఉన్నాము దేవా. అనేక సార్లు నాయనా మేము ఇమోషనల్గా ప్రవర్తిస్తూ ఉన్నాము. నా మట్టుకు నన్ను క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. సహనము కలిగి మీ చిత్తాన్ని చేయటానికి మీ కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.